De Rori de 15 de. Kita pneumonia. మమ్మల్ని చూడగానే చాలా ఏడ్చేసింది మౌని అయితే. మౌని కోసం అనేసి హాస్టల్‌కి వెళ్తున్నాం మేమందరం కూడా. నేను, నందు, మా బాబాయ్, మా పిన్ని ఇంకా మా ఊరమ్మాయి అనమాట ఒక పాప. సో, తను కూడా అక్కడే ఉందనేసి వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు ఇద్దరు మొత్తం 7 మంది దాకా ఆటోలో అయితే వెళ్ళాం. తన కోసమని గోరింటా కూడా తీసుకువెళ్ళాం. దాంతో పాటు మా బాబాయ్, పిన్ని మటను, చికెను ఇంకా ఏమేమో తెస్తున్నారనమాట. 1 వీక్ కూడా కాలేదు జాయిన్ చేపిచ్చి. చాలా ఏడుస్తుందని వాళ్ళ మేడం వాళ్ళు చాలా ఫోన్ చేస్తున్నారు. అందుకని సండే వచ్చిందనేసి ఆటోలో అందరూ బయలుదేరి వచ్చామనమాట. ఇక రాగానే మా నాన్నని పట్టుకొని మా చెల్లి చూడండి ఎట్లా ఏడుస్తుందో. ఇంకో అమ్మాయి కూడా వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తుందనమాట. నన్ను చంపినా సరే నేను ఇక్కడ ఉండను నాన్న, నన్ను పిలుచుకొని వెళ్ళిపో నాన్న అంటుంది. వీళ్ళు నార్మల్ గా 1 నుంచి 5 వరకు ఇంటి నుంచే చదువుకున్నారు కాబట్టి ఇంకా హాస్టల్కి వచ్చారు, ఉండలేకపోతున్నారు. ఎవరికైనా ఫస్ట్ ఇట్లే ఉంటది కదా. వీళ్ళు ఇలా ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. సో వీళ్ళు ఏడుస్తుంటే నవ్వు వచ్చింది కానీ సడన్ గా నాకు గుర్తొచ్చిందన్నమాట. ఈ అమ్మాయి ఇట్లా ఏడుస్తుంటే కనీసం నన్ను హాస్టల్లో చేర్పించినప్పుడు చూడ్డానికి ఎవరూ రాలేదు. సో నేనైతే ఎంత ఏడ్చానో అసలు, ఎవరు రాక నన్ను పిలుచుకొని పోక అట్లే కొన్ని రోజులు ఉండి తర్వాత వచ్చేసానన్నమాట. సో వీళ్ళని చూస్తే నాకు నేను గుర్తొచ్చానన్నమాట. సో చాలా ఏడుస్తున్నారు. ఇదే అనమాట వాళ్ళ స్కూల్ అయితే. ఇదే హాస్టల్ అండ్ స్కూల్. పైన హాస్టల్ ఉంటది, కింద స్కూల్ ఉంటది. ఒకే చోట మొత్తం గర్ల్సే. చాలా బాగుంటది. ఇంగ్లీష్ మీడియం మంచిగా ఉందనేసి మా తమ్ముడు అయితే జాయిన్ చేపించాడు. ఇంటి దగ్గరే ఉంటే సరిగ్గా చదవరనేసి. ఇంక వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఒకే ఊరు, స్కూల్లో కూడా 1 నుంచి 5 వరకు కలిసి చదువుకున్నారు కదా. ఇంకా హాస్టల్ జరిపిస్తే ఉంటారు కలిసే అనేసి మా తమ్ముడైతే ఇద్దరిని ఒకే చోట, ఇంకో అమ్మాయికి సీట్ రాకపోయినా సరే ఇద్దరికి మేడంతో మాట్లాడి ఎలాగో ఇద్దరిని ఒకే చోట జాయిన్ చేపించారు. అయినా సరే 1 వీక్ కూడా కాలేదు మేము ఉండము. మా బట్టలు ఎత్తేసారు, మా సోపులు ఎత్తేసారు. ఇక్కడ బాత్రూమ్ సరిగా లేవు, మేడమ్స్ మాకు కొడుతున్నారు, ఎవరు మాతో సరిగా మాట్లాడడం లేదు, మా వల్ల కావడం లేదు, ఒంటరిగా ఉండలేకపోతున్నాము. స్నానం కూడా చేయడానికి 1 వీక్ ఒకసారి తలస్నానం చేయాలంట. నార్మల్ డేస్ 6 డేస్ మొత్తం స్నానం చేసేదానికి వీలుండదు, మొత్తం మురికి పట్టిపోయింది. ఏదేదో అసలు కారణాలు ఇద్దరు సేమ్ చెప్తున్నారు. ఇక మా తమ్ముడు అయితే మాతో పాటు రాలేదన్నమాట. సో తన ఇద్దరిని కూడా మా తమ్ముడు జాయిన్ చేపించాడనమాట. ఇంకో అమ్మాయికి సీట్ రాలేదు. అయినా సరే మేడం తో మాట్లాడి జాయిన్ చేపించాడు. అయినా ఇద్దరు ఉండమంటున్నారు, ఏడుస్తున్నారు అనేసి ఇంకా మా తమ్ముడు మాతో రాలేదు కదా, అందుకని ఫోన్ మాట్లాడుతున్నారు, తిడుతున్నారనమాట. మీకేం చదువుకోవడానికి మొత్తం మంచిగా తీసిచ్చాము, బాగా చదువుకోవడానికి ఏంటి అని తిడుతున్నాడు. కొత్తగా జాయిన్ అయిన పిల్లలు కూడా ఇలాగే చేస్తారనేసి ఆ మేడం వాళ్ళు అయితే చాలా చెప్పారు. చాలా ఏడుస్తున్నారు మా పిల్లలు అయితే, వెళ్ళిపోతామని ఇట్లా అట్లా చేస్తున్నారని చెప్పారనమాట. కానీ కొత్తలో ఇలాగే ఉంటుంది, కొన్ని రోజులు మీరు రాకుండా ఉంటే సో నార్మల్ గా ఉండిపోతారు అని చెప్పారు. సరే అనేసి ఇంకా అక్కడ ఒక చోట కూర్చున్నాం అనమాట. వీళ్ళ కోసం అయితే పూరీలు ఇంకా మటన్, చికెన్ అలాంటివి తెచ్చారు కదా అనేసి తినిపిద్దాం అనేసి ఇక్కడ కూర్చున్నారు. ఇంకా పెయిన్లు కూడా ఎక్కువ అయిపోయినాయి వీళ్ళ తలలో. అందుకనేసి ఇద్దరు చూడండి ఎవరమ్మలు వాళ్ళ తలలో అయితే చూస్తున్నారనమాట. ఇక మా నాన్న కూడా అక్కడ ఇంట్లో అయితే తినలేదు, మా మోని దగ్గర తింటాను అని చెప్పి ఇక్కడే మొత్తం తెచ్చుకున్నారు. వీళ్ళతో పాటు ఈ అమ్మాయి అనమాట, వేరే అమ్మాయి. ఈ అమ్మాయి మా పిల్లలు కొత్త కాబట్టి తెలిసిన అమ్మాయి అనేసి చూసుకుంటుంది. సో తనకు కూడా మా నాన్న అయితే పరోటాలు తెచ్చిచ్చారనమాట. సో వాళ్ళతో పాటు మా నాన్న కూడా తింటున్నారు. సో కొంచెంసేపు ఏడ్చారనమాట, చాలా ఏడ్చారు. కొంచెం పెయిన్లు కూడా చూశారు. తర్వాత తినండి అనేసి, మధ్యాహ్నం కదా తినేసారంట ఆల్రెడీ పిల్లలు అయితే. కానీ వాళ్ళ కోసం తెచ్చామనేసి అయితే వాళ్ళకి పెడుతున్నారు మళ్ళీ. पुष्पा बाटल सवार तंबा मामा दो नंदू मन मत ఇక మౌని కోసం అని ఉరుసులో అయితే ప్లాజా ప్యాంట్లు తీసుకున్నాం కదా, అవి కూడా తెచ్చేసాం అనమాట. తనకి ఇద్దాం హాస్టల్లో వేసుకోవడానికి ఉంటదనేసి. ఇలా కొంచెంసేపు అయితే తిన్నారనమాట. ఆల్రెడీ తినేసారు కాబట్టి కొంచెమే తిన్నారు. ఇక మా నాన్న వాళ్ళ కోసం అని పరోటాలతో పాటు చికెన్ పకోడా ఇంకా స్వీట్లు అన్ని తెచ్చారనమాట. సో కొంచెం తినేసి తర్వాత బ్యాగ్ లో సర్దిచ్చేసాము. చాలా ఏడ్చారనమాట. ఇంకా బయలుదేరుదాం అనుకున్నాం కానీ చాలా ఏడ్చారు. మీరు వెళ్ళిపోతే మేము కూడా గోడ దూకి వచ్చేస్తామని చాలా ఏడ్చారు. మౌని అయితే అసలు నన్ను వదలలేదనమాట, చాలా గట్టిగా పట్టుకుంది. నేను కూడా వచ్చేస్తాను వదిన, నేను ఉండలేకపోతున్నాను చాలా ఏడ్చింది అనమాట. అయినా సరే ఇంకేం చేయలేము కదా, అట్లే ఏడుస్తారు కొత్తలో అనేసి ఇంక అక్కడే పెట్టాము. అయినా వదలలేదనమాట. వాళ్ళు వార్డెను కొంతమంది స్టూడెంట్ గట్టిగా పట్టుకొని లోపల గడేసేసారు. సో ఏడుస్తారని చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయలేము కదా, అందుకనేసి మళ్ళీ హాస్టల్లోనే పెట్టేసి మేమైతే బయలుదేరి వచ్చేసాం అనమాట. ఎంత చెప్పినా అసలు మాటే వినలేదు. సో హాస్టల్లో ఉండడం చాలా కష్టమే అనిపిస్తుంది. మీరు కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నారా లేదా కామెంట్ చేయండి. నేను కూడా హాస్టల్లో ఉన్నాను. ఫస్ట్ లో చాలా బాగా అనిపించే, తర్వాత చాలా బాధ అనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ.